మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్స్లో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 58,87,500 రూపాయల విలువైన చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు. అత్యవసర వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఈ నిధి ప్రజలకు గొప్ప సహాయంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచి అవసరమైన ప్రతి సహాయం అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చేపట్టడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలి, మరియు పేద ప్రజలకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్లను విరివిగా పెద్ద ఎత్తున చాలామంది లబ్ధిదారులకు అందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటున్నారు. గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన చెక్కులను చూస్తే మరి బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్తో మరి బడ్జెట్ రూపొందించినప్పటికీ పేద ప్రజలకు వైద్య ఖర్చుల గురించి కానీ పేదల ఆరోగ్యం గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం మీరు గతంలో చూస్తే దాదాపు 2 రోజుల కిందనే మనం 170 చెక్కులను దాదాపు 70-80 లక్షల రూపాయలను మనం మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనం 150 చెక్కులను 58,87,500 రూపాయల చెక్కులను మనం ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు మనం అందిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిన దాఖలాలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మరి ఇంత త్వరితగతిగా మరి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు జవాబుదారీతనం లేదు. ఎవరికి అప్లై చేసినా వచ్చిందో రాలేదో తెలియలేని రోజులు. కానీ ఈరోజు మనం పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎక్కడ కూడా మన కార్యకర్తలే చెప్తున్నారు, ఎవరికి అనారోగ్యం పాలైనా ఆసుపత్రి పాలైనా బిల్లులు ఇంత బిల్లు అయిందని చెప్తే మన కార్యకర్తలే పోయి గెలిచి తీసుకురండి, మేము చెక్కులు ఇప్పిస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, మనకిచ్చినటువంటి మరి మన ప్రజల పట్ల మన బలాన్ని పెంచుకునేదానికి మనకి ఇచ్చినటువంటి అవకాశం. నేను కూడా మండలాల్లో తిరిగినప్పుడు కార్యకర్తలకు ఒక్కడే చెప్తున్నా, ఏ ఇంట్లో అనారోగ్యం పాలైనా ఎవరికి ఇబ్బంది జరిగిన ఆసుపత్రిలో మీరు వెంటనే స్పందించాలి, మీకు అవసరమైతే మమ్మల్ని సంప్రదించాలని పదే చెప్తున్నా. ఏ ఆసుపత్రికైనా ఫోన్ చేసే కార్యక్రమం కానీ మీకు తెలుసు, ప్రతిరోజు హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, నీలోఫర్, మరి ఇవాళ నీమ్స్, మరి ఈఎన్టీ హాస్పిటల్, ఏ హాస్పిటల్కైనా దాదాపు రోజు 2, 3, 4, 5 పేషెంట్లకు మనం ఫోన్ చేపిస్తున్నాము, అడ్మిషన్లు ఇప్పిస్తున్నాము.
ప్రభుత్వానికి అందించే విధంగా వైద్య సేవలు అందిస్తున్నామంటే ఇది కేవలం ఈ ప్రజాపాలన ప్రభుత్వం మనలాంటి నాయకులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మనకు ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ఔదార్యం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మన కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఈ రోజు మనం ప్రజలకు ఎంత దగ్గరైతే, ముఖ్యంగా అనారోగ్యం పాలైనప్పుడు కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోతే గుర్తుపెట్టుకుంటారు. కష్టకాలంలో వచ్చింది కాబట్టి మనకు ఆసుపత్రి మెరుగైన వైద్యం అందించారు, ఆసుపత్రి ఖర్చులు మరి ప్రభుత్వమే భరించే విధంగా చూసుకుంటున్నామని చెప్పి మన కార్యకర్తలు కానీ ప్రజలు గుర్తుంచుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మరి ఆసుపత్రుల్లో మన ప్రజలకు వైద్యాన్ని అందించడంలో కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుందని నేను సవివరంగా చెప్తున్నాను.